కురిసిన భారీ వర్షాలు వరదలతో ఏర్పడిన ముప్పును జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో పార్టీ శ్రేణులు కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి విజయసారథి మాట్లాడుతూ వర్షాలు వరదలతో భారీ పంట నష్టం, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినందున జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయంగా 10,000 కోట్ల రూపాయల సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. భారీ వర్షాలు వరదలతో అనేక చెరువులు కట్టలు తెగి పంటలు పూర్తిగా నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు పంట పరిహారం అందించాలన్నారు. ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ పార్టీ నేతలు అజయ్ సారథి, పెరుగు కుమార్, నల్లు సుధాకర్ రెడ్డి, వెంకన్నలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రానికి వరద వల్ల నష్టపోయిన ప్రాంతానికి 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణకు 10,000 కోట్ల రూపాయలు. చెరువులను తెగిపోయిన చెరువులను తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు ప్రాంతాలు తీవ్రంగా వరదల వల్ల నష్టపోయాయి. ఇది కాకుండా అనేక చెరువులు, కుంటలు తెగి వాగులు పొంగి పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పంట పొలాలు వరదల వల్ల ఇసుకలు మేట వేసి రాళ్ళు రప్పలు వచ్చి వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. పత్తి, మిర్చి, వరి ఒకటేమిటి వేసిన పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, సర్వే చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల కార్యాలయం ధర్నా చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా, తన పాలిత రాష్ట్రాలకు ఒక రకంగా, ముఖ్యంగా తెలంగాణను వివక్షతో కూడినటువంటి పద్ధతుల్లో వరద సహాయం ప్రకటించకుండా నేరపూరిత నిర్లక్ష్యాన్ని వహిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ పర్యటన చేశారు. కేంద్ర మంత్రులు ఇంకా అనేక మంది వచ్చి రాష్ట్రంలో పర్యటన చేశారు. కానీ పర్యటనకు మాత్రమే పరిమితమై వరద సహాయం చేయకుండా ఇప్పటి వరకు ₹1 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. గండ్లు పడినటువంటి చెరువులు మళ్లీ వర్షం వస్తే నీళ్లు స్టోరేజ్ లేకుండా పోతున్నటువంటి దశలో రాజులకొత్తపల్లి కానీ, అదేవిధంగా రావిరాల చెరువు కానీ, ఆలేరు చెరువు కానీ ఇంకా అనేక కుంటలు దెబ్బతిన్నాయి, తెగిపోయినాయి. కాబట్టి వీటన్నిటిని కూడా సరిచేయాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.